కుడికాలు పెట్టేస్తుంది కావేరి. బాలరాజు ఇంట్లో దీపం పెట్టి కొత్త జీవితం ప్రారంభిస్తుంది కావేరి. నా జీవితంలో మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న బాలరాజు కావేరి చేతులు పట్టుకొని ఎమోషనల్ అవుతాడు. ఏం చేసినా చిన్ని సంతోషం కోసమే అని అంటుంది కావేరి. ఇక పెళ్ళైపోయింది కాబట్టి అందరూ భోజన కార్యక్రమాలు అవుతుండగా బాలరాజుకి ఫోన్ చేస్తాడు. దేవా, నిన్ను మళ్ళీ జైలుకు పంపుతారా? అప్పుడు నీ పాత పెళ్ళాం కొత్త కూతురు బయట ఉంటారు కదా. కొత్త సీసాలో పాత నీరులా ఉన్న నీ పాత పెళ్ళాన్ని ఏం చేస్తానో చూడరా అని వార్నింగ్ ఇస్తాడు దేవ. దాంతో బాలరాజు వీలైనంత తొందరగా నేను నిర్దోషిని అని నిరూపించుకోవాలి అని లాయర్తో చెప్తాడు బాలరాజు. నా కూతురు నన్ను మనిషిగా మార్చితే భర్త మార్చావు కావేరి. మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకోలేనని కావేరితో ప్రేమగా మాట్లాడతాడు బాల. ఆ తరువాత ఇద్దరూ కలిసి